డిఎస్సికి సంబంధించిన టౌన్ హాల్ మీటింగ్ పాణ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు ఈరోజు విద్యార్థి విభాగంలో టౌన్ హాల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. యువతకు ఏ విధంగా అన్యాయం జరిగింది, డిఎస్సి పరీక్షలో అంతకుముందే జీవోల ప్రకారం గేమ్స్ దాంట్లో సెలెక్ట్ చేయాలంటే కంపల్సరీగా ఆ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే, టెట్ పాస్ అయి ఉండాల్సిందే. అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి ఏదో స్పోర్ట్స్ కోటా కింద తీసుకోవడానికి అవకాశం. లోకేష్ గారు ఇచ్చిన జీవోలు అయితే 445 జీవోలు అయితే ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఏం ప్రైజులు గెలిచాల్సిన అవసరం లేదు, పార్టిసిపేట్ చేసే చాలు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పారు. అంటే ఇటువంటి దోపిడీ విధానాన్ని ఎండగట్టాల ఉద్దేశంతోనే కష్టపడి చదివిన విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీని మీద మేము వైఎస్ఆర్సీపీ తరఫున గల్లమెత్తి వాళ్లకు న్యాయం జరిగే విధంగా పోరాడాలనే ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, మా యువత ఆధ్వర్యంలో, విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ కేంద్ర మంత్రి రాజీనామా చేసేంత వరకు వదిలిపెట్టలేదో ఈ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు ఖచ్చితంగా పోరాడాలన్న ఉద్దేశంతోనే యువతకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా, కష్టపడి చదివినోళ్లకు న్యాయం జరగలేదు కాబట్టి అటువంటి వాళ్ళకు అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఈ పోరాటం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు మా నాయకులు అయితేనేమి, యువత అయితేనేమి, నిరుద్యోగులు అయితే వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున, మా కార్పొరేటర్ అయితే మా హనుమంత్ రెడ్డి అయితేనేమి, శివారెడ్డి అయితేనేమి, వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకు మాకు సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు అందరూ నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. దీన్ని ఖచ్చితంగా ఉధృతం చేస్తాం. ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులకు, వాళ్ళకందరికీ కూడా, యువతకు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, దాని మీద ఒకటి అమ్మ ఒడి కింద అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 13,000 చేసుకుంటే 2,000 జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ అనమని. అయ్యా లోకేష్ బాబు, ఇప్పుడు మీరు 13,000 ఇస్తారా? ఆ 2,000 చంద్రబాబు ట్యాక్సా లేకుంటే లోకేష్ బాబు ట్యాక్సా? అది చెప్పు ముందు. మీరేమో అధికారంలో ఎప్పుడు ఒకటి, అధికారం లేకపోతే ఒకటి మాట్లాడే పరిస్థితి అయితే ఎట్లా? మీరు ముందు ఈ టీచర్లకు జరిగిన అన్యాయాన్ని మీరు రాజీనామా చేసి, లేదు మీరు చాలా నిజాయితీ పనులు అనుకుంటున్నారు, సిబిఐ ఎంక్వైరీ వేయండి, తేలిపోతుంది. మీకు ఎందుకు అంత ధైర్యం లేనప్పుడు ఎందుకు అంత ధైర్యం లేకుండా ఉన్నారు? వేయండి, సిబిఐ ఎంక్వైరీ అని తెలిసిపోతుంది. మీకు పాత్ర ఉందా లేదా అనేది తేలిపోతుంది. తేల్చుకొని కూడా దీన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఏం లేదు. పాపం ఒక ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సీపీలకు చదువు రాదని చెప్తాను. మాకు చదువు రానుల్లో మేము చదువుకోలేదు, మీరంటే బాగా చదువుకునేది, మాకేం అభ్యంతరం లేదు. మేము కొన్ని అడిగే చదువు రానుళ్ళము, చదువు వచ్చిన వాళ్ళకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి లోకేష్ గారు డిఎస్సి ముందర ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 445 జీవో ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? దీంట్లో ఏ ఉద్యోగ అంతకుముందు ఇచ్చిన జీవోల్లో అన్ని అర్హతలు ఉండాల్సిందే. మీరు ఎందుకు ఉద్యోగ అర్హత లేదు, ఏం లేదు, గేమ్స్ ఉంటే కాగితం అంటే గేమ్స్లో పాల్గొనేటుంటే, స్పోర్ట్స్ కోటాలో పాల్గొనేటుంటే మీరు ఉద్యోగాలు ఏమని చెప్తున్నారు అంటే ఏ ఉద్దేశంతో ఇచ్చినారు? ఆ జీవోకి అంతకుముందు జీవోని రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ జీవో కింద ఎందుకు ఇచ్చినారో మాకు చదువు రానులకు చెప్పమని గౌరీ చరిత గారిని అడుగుతున్నాము. అదేవిధంగా మళ్ళా లోకేష్ బాబు గారు ఈ సెలక్షన్ అయిపోతానే ఎందుకు ఆ 2 జీవోలు రద్దు చేశారు? అది కూడా మేము చదువు రానులకు అది కూడా చెప్పేసి ఎందుకు రద్దు చేసినారని చెప్తే మాకు తెలిసిపోతుంది. చదువు రానులకు చదువు వచ్చిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవి తేల్చమని అడుగుతున్నా. మీరు చేసేది అంతా చదువు వచ్చిన వాళ్ళు అదేనో ఫ్యాక్టరీలలో కానీ భూములు కొనిపోయిన వాళ్ళకు వైఎస్ఆర్సీపీ అయితే ఉద్యోగాలు ఇవ్వద్దు,
కేవలం తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఉండకూడదు అనేది. అంటే చదువు వచ్చిన వాళ్ళు ఈ పద్ధతులు ఉన్నారా? చదువు వచ్చిన వాళ్ళకి ఇవన్నీ అంటే అదర్ పార్టీ వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఏమైనా చదువులు ఏమైనా స్పెషల్గా ఉంటుందా? చెప్పాల్సిన అవసరం ఉంది. భూములు కోల్పోయిన ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం ఇచ్చే దానిలో గడివేముల మనలో 50% వసూలు చేస్తున్నారు. నేను ఈ సభాముఖంగా పత్రికా విలేకరులను కూడా మొత్తం రైతు సోదరులందరినీ అడుగుతున్నాను. వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎవరికి కూడా పర్సంటేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మీ చెక్కులు మీకు ఆనర్ చేయించేసి బ్యాంకులో మీ డబ్బులు డ్రాప్ చేయించే పూచినది. ఒకవేళ అట్లా అన్యాయం జరిగితే నా చేతి నుంచి నేను డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మీకు చెక్కులు వచ్చి మీ చేతికి వచ్చిన తర్వాత డబ్బులు ఖచ్చితంగా ఇప్పించేటట్టు నేను చేస్తాను. మీరు ఎవరికి భయపడి 50% ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతులు ధైర్యంగా నా దగ్గర రండి, నేను చెక్కులు ఇప్పిస్తాను. వాళ్ళకందరికీ విజ్ఞప్తి.